ఈరోజు మనము ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ రిలేటెడ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గురించి కొన్ని బేసిక్స్ చూద్దాము. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ నుంచి మోస్ట్‌లీ మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వెషన్సే వస్తాయన్నమాట. ఆ కరెంట్ అఫైర్స్ మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఐ హోప్ మీరు ఆల్రెడీ కవర్ చేశారని అనుకుంటున్నాను. ఇది కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతదని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కన్వెన్షన్, కాన్ఫరెన్స్, సమ్మిట్, ప్రోటోకాల్ అని ఉంటది కదా! ఈ నాలుగిట్లికి మధ్య డిఫరెన్స్ చూద్దాం. కాన్ఫరెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ జనరల్ మీటింగ్ అనమాట. ఇక్కడ మోస్ట్‌లీ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. లైక్ సైంటిస్ట్‌లు గాని, ఏదన్నా ఫీల్డ్‌లో ఉన్న హై ఆఫీషియల్స్ కానీ ఇలా ఏదన్నా ఒక ఇష్యూ మీద డిస్కషన్స్ జరుగుతాయి. దాన్ని కాన్ఫరెన్స్ అంటారు. అదే కన్వెన్షన్ అంటే ఏంటంటే, డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఏదన్నా ట్రీటీ గాని, అగ్రీమెంట్ గాని జరిగితే దాన్ని కన్వెన్షన్ అంటారు. అదే సమ్మిట్ అంటే టాప్ లీడర్స్ అటెండ్ అయ్యి బిగ్ డెసిషన్స్ తీసుకుంటే దాన్ని సమ్మిట్ అంటారనమాట. ఓకే. సమ్మిట్‌లో గాని, కన్వెన్షన్‌లో గాని ఏదన్నా అగ్రీమెంట్ అయ్యి కొన్ని రూల్స్ ఇస్తే, ఆ రూల్స్‌ని కంపల్సరీ ఫాలో అవ్వాల్సొస్తది చూడండి. వాటిల్ని ప్రోటోకాల్ అని అంటారనమాట. ఐ హోప్ మీకు వాట్ ఈస్ మీన్ బై కాన్ఫరెన్స్, కన్వెన్షన్, సబ్మిట్, ప్రోటోకాల్ అంటే అర్థమైందని అనుకుంటున్నా. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటది. జస్ట్ నాలుగొక చోట ఇక్కడ పెట్టాను చూడండి. ఒకసారి ఒక ఇమేజ్ ఫార్మ్‌లో పెట్టానిక్కడ. క కాన్ఫరెన్స్ అంటే డిస్కషన్స్ కమ్ మీటింగ్. ఇక్కడ ఫార్మల్‌గా హెడ్స్ ఎవరు అంటే లైక్ కంట్రీ హెడ్స్ లైక్ పీఎం గాని, ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళెవరు అటెండ్ అవ్వరనమాట. ప్రొఫె ఒక ఫీల్డ్‌లో ఉన్న హైయర్ ఆఫీషియల్స్, సైంటిస్ట్స్ వాళ్ళందరూ మీట్ అవుతూ ఉంటారు. ఐ హోప్ మీకిది అర్థమైందని అనుకుంటున్నా. సో, మనము యూఎన్‌సీసీడీ గాని, యూఎన్‌ఎఫ్‌సీసీసీ గాని, యూఎన్‌సీసీడీ గాని వీట్లి గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేలా స్టార్ట్ అయ్యాయి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇది స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ అనమాట. స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ అంటే ఫస్ట్ టైము పొల్యూషన్ గురించి, ఎన్విరాన్మెంటల్ కేర్ గురించి ఒక ఫార్మల్‌గా జరిగిన మీటింగ్ అనమాట. దీన్ని స్టాక్‌హోమ్‌లో జరిగింది కాబట్టి దీన్ని స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ అంటారు. ఇది 5థ్ జూన్ 1972 జరిగింది. అందుకే మనము 5థ్ జూన్‌ని ఎన్విరాన్మెంటల్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాము. సో, ఈ కాన్ఫరెన్స్‌లో టోటల్‌గా 26 ప్రిన్సిపల్స్ అడాప్ట్ చేసుకున్నారు. ఆ 26 ప్రిన్సిపల్స్ ఏంటన్నది మనము ఫర్దర్‌గా చూద్దాం. సో, ఈ స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్‌లోనే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అనే ఐడియా స్టార్ట్ అయింది. కానీ, ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి గాని, దాని డెఫినిషన్ గాని మనకి నెక్స్ట్ ఒస్తది. ఇది ఒక బిగినింగ్ స్టేజ్ అని చెప్పొచ్చనమాట సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఇక్కడ. సో, ఈ స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్‌లో ఫస్ట్ టైము ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి ఫార్మల్‌గా కంట్రీస్ ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. ఓకే. ఈ ఈ ఈ స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ వల్ల మెయిన్ ఔట్‌కమ్ ఏమంటంటే ఒక యూఎన్‌ఈపీ అన్నది ఫార్మ్ అయింది. యూఎన్‌ఈపీ ఆహ్, ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఔట్‌కమ్ ఆఫ్ ది స్టాక్‌హోమ్ అన్నారనుకో అది కరెక్ట్ ఆప్షన్ అనమాట. యూఎన్‌ఈపీ అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యూఎన్ ఉంటుంది గదా! యూఎన్ తరపు నుంచి ఫార్మ్ అయింది ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కోసం. ఈ యూఎన్‌ఈపీ ఫంక్షన్స్ ఏంటి? అది ఎలా వర్క్ చేస్తది? అవన్నీ ఆల్రెడీ మీరు కవర్ చేసుంటారు. ఇప్పుడు యూఎన్‌ఈపీ ఎలా ఫార్మ్ అయింది అని ఈ విషయం లైక్ సీక్వెన్స్‌లో వస్తదని మీకిక్కడ చెప్పాను. ఎక్స్‌ట్రా మీకిక్కడ ఫంక్షన్స్ ఇచ్చాను. అది చూడండి. ఈ యూఎన్‌ఈపీ మోస్ట్‌లీ ఏం చేస్తుందంటే చూడండి ఇక్కడ ఇచ్చాను. కోఆర్డినేట్స్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ ఇన్ యూఎన్ సిస్టమ్, సపోర్ట్స్ ఎన్విరాన్మెంటల్ అగ్రీమెంట్స్, ప్రొవైడ్స్ గైడెన్స్, రిసర్చ్ అండ్ పాలిసీ సపోర్ట్. ఇప్పుడు పొల్యూషన్ మీద ఇలాంటి ప్రోగ్రామ్‌లు చేయండి. కంట్రోల్ చేయడానికి క్యోటో ప్రోటోకాల్ ఇలా అన్నిట్లికి యూఎన్‌ఈపీ ఆహ్, లైక్ సపోర్టివ్ రోల్ కింద ఉంటుందనమాట. ఓకే. ఇంకా యూఎన్‌ఈపీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్‌తోను, ఎన్‌జీఓస్‌తో, ప్రైవేట్ సెక్టార్‌తో అందరితో పార్ట్నర్‌షిప్ అయ్యి గ్లోబల్ ప్రొటెక్షన్ కోసము, గ్లోబల్‌గా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసము అది పనిచేస్తూ ఉంటుంది. దాని ఫండింగ్ వచ్చేసి ప్రాజెక్ట్ ఫండింగ్ అంటే అది టెక్నికల్ అసిస్టెన్స్ కూడా ఇస్తుంది. కెపాసిటీ బిల్డింగ్ ఫండింగ్ గూడా చేస్తుంది. కొన్నిట్లికి మనకు కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ ఎవరు రిలీజ్ చేశారు అంటే మనం యూఎన్‌ఈపీ అని ఉంటాయి గదా! అవి. ఇంకా కొన్ని పన్నిట్ల ఫండింగ్ గూడా యూఎన్‌ఈపీ చేస్తుందనమాట. ఈ ఎన్‌యూపీ ద్వారానే వచ్చిన మేజర్ అప్‌డేట్ ఏంటంటే, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది ఫార్మ్ చేశారు. ఎవరెవరు? యూఎన్‌ఈపీ ప్లస్ వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్. ఈ ఐపీసీసీ ఏం చేస్తుందంటే, ఇది
సో, రిసర్చ్ చేస్తుంది, అసెస్ చేస్తుంది క్లైమేట్ చేంజ్. ఎన్ని ఇయర్స్ నుంచి ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ ఇండస్ట్రియలైజేషన్ అయితుంది గదా! ఆహ్, 1750స్ నుంచి ఇప్పుడు వరకు క్లైమేట్ ఎలా ఉంది, టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అయ్యింది. అలాగా అసెస్మెంట్ రిపోర్ట్ ఇస్తుందనమాట. అలాగా ఇప్పటి వరకు 6 అసెస్మెంట్ రిపోర్ట్స్ ఇచ్చింది. లేటెస్ట్ వచ్చేసి 6థ్ అసెస్మెంట్ రిపోర్ట్ అనమాట. ఐ హోప్ మీకు ఐపీసీసీ అంటే ఏంటో అర్థమైందనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వెషన్. ఐపీసీసీని ఎవరు ఫార్మ్ చేశారు అని యూఎన్ఈపీ ప్లస్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్. ఈ ఐపీసీసీ రిపోర్ట్ గురించి మనకి ప్రిలిమ్స్‌లో కంటే మెయిన్స్‌లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇందులో ఆంథ్రోపాలజికల్ ఆహ్, వ చర్యల వల్ల ఏం డిస్టర్బ్స్ అయితుంది. అలా ఉంటుంది. మనకి ప్రిలిమ్స్‌లో అయితే ఓన్లీ ఎవరు రిలీజ్ చేశారు. ఇది ఎన్నో రిపోర్ట్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ యూఎన్‌ఈపీ ఇంకా మేజర్ అవార్డ్స్ ఇంకా ఇనిషియేటివ్స్ ఏంటంటే, ఫస్ట్‌లో యూఎన్‌ఈపీ గ్లోబల్ 500 అవార్డ్స్ అని ఇచ్చేదనమాట. ప్రెజెంట్ దీన్ని డిస్కంటిన్యూ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏమిస్తుందంటే ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అని ఇస్తుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్‌కి ఎవరైతే ఔట్‌స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డ్ ఇస్తుందనమాట. ఓకే. ఈ అవార్డ్ ఏ కేటగరీస్ కింద ఇస్తారంటే, స్టార్టింగ్‌లో 6 కేటగరీస్ ఉండేవి. ప్రెజెంట్ అయితే 4 ఉన్నాయి. ఇది గూడా ఒకసారి చూసుకోండి. మనకి క్వెషన్ ఒకవేళ బేసిక్స్ నుంచి ఇవ్వాల్సొస్తే ఇలాంటి కేటగరీస్ అడిగే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ 4 కేటగరీసే ఉన్నాయి. మన కంట్రీ నుంచి ఎవరికొచ్చాయంటే మనకి ఆల్రెడీ హ్మ్. 2018లో మన పీఎం నరేంద్ర మోడీ గారికొచ్చింది. ఆయనకి ఏ కేటగరీలో వచ్చిందంటే పాలిసీ లీడర్‌షిప్ కేటగరీలో వచ్చింది. ఇంటర్నేషనల్ అలయన్స్ ఉంది కదా! సోలార్‌ది దాని గురించి ప్లస్ ప్లాస్టిక్ రిడక్షన్ సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ దాని గురించి నరేంద్ర మోడీ గారి గురించి వచ్చిందనమాట. దీని గురించి మనకి మెయిన్స్‌లో ఆల్రెడీ ఒకసారి క్వెషన్ వచ్చింది. ఓకే. ఇంకా రీసెంట్‌గా చాలా మందికొచ్చింది. ఇక్కడ కొంతమంది పేర్లు మాత్రమే పెట్టాను. ఆహ్, లేటెస్ట్‌గా వచ్చేసి మనకి సుప్రియా సాహూ అనే ఆవిడకొచ్చింది 2025లో. పూర్ణిమాదేవి బర్మన్, మాధవ్ గాడ్గిల్ గారికైతే లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ వచ్చింది. ఓకే. యూఎన్‌ఈపీ గురించి చూసాం గదా! ఫస్ట్ ఒకసారి క్లూజింగ్ చేద్దాము. స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ అయింది. స్టాక్‌హోమ్ కాన్ఫరెన్స్ ఔట్‌కమ్ ఏంటంటే యూఎన్‌ఈపీ ఏం చేస్తుంది వరల్డ్ వైడ్‌గా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ ఎలాగున్నాయి, వాటిల్ని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి అవార్డ్స్ ఇవ్వడము, ఆహ్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేసే వాళ్ళకి ఫండింగ్ చేయడము, కోఆర్డినేషన్ చేయడము ఇలాంటివన్నీ చేస్తుందనమాట యూఎన్‌ఈపీ. ఇంకా యూఎన్‌ఈపీ రిలీజ్ చేసే ఆహ్, పబ్లికేషన్స్ గురించి వాటి గురించి మనం తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే మీకు బేసిక్ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్రూట్ ల్యాండ్ కమిషన్ ఏంటంటే ఇదొక ఇండిపెండెంట్ కమిషన్ అనమాట. ఇది ఇది ఎవరు ఫార్మ్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఫార్మ్ చేసింది. దీని చైర్‌పర్సన్ వచ్చేసి గ్రో హర్లిమ్ బ్రూట్‌ల్యాండ్. ఈవిడొచ్చేసి ఆహ్, బ్రూట్‌ల్యాండ్ వచ్చేసి నార్వే పీఎం అనమాట. ఆవిడ పేరు మీదనే ఈ బ్రూట్‌ల్యాండ్ కమిషన్ అని పెట్టారు. ఈ బ్రూట్‌ల్యాండ్ కమిషన్ ఏం చేసిందంటే స్టడీ చేసిందనమాట. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి స్టడీ చేసి ఒక కీ ఐడియా ఇచ్చింది. ఏంటంటే సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అన్నది ఉండాలి. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఉంటేనే మనము ఫ్యూచర్‌లో సర్వైవ్ అవ్వగలము అని చెప్పేసి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ ఐడియాని తీసుకొచ్చారు. దాంతో పాటు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ డెఫినిషన్ కూడా ఇచ్చారు. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అంటే ఏంటంటే డెవలప్‌మెంట్ దట్ మీట్స్ ప్రెజెంట్ నీడ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్స్. ఇప్పుడు మనం నీడ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఫ్యూచర్ జనరేషన్స్‌కి ఇబ్బంది లేకుండా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజే మొత్తం పెట్రోల్, డీజిల్ అన్నీ ఖర్చు చేసేసుకొని పొల్యూషన్ ఎక్కువ పెంచేసి టెంపరేచర్ డిగ్రీస్ పెంచేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళని తట్టుకోవాలి గదా! దాన్ని అలా కాకుండా మనము ప్రెజెంట్ నీడ్స్‌కి వితౌట్ కాంప్రమైజ్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళవి కాంప్రమైజ్ కాకుండా చేసుకోవాలి అని చెప్పేసి సస్టైన్ డెవలప్‌మెంట్ అని హ్మ్. ఐడియాని తీసుకొచ్చారనమాట. సో, ఇది ఆల్రెడీ ప్రిలిమ్స్‌లో వచ్చిన క్వెషన్. రూట్‌ల్యాండ్ కమిషన్ దేని గురి దే అది సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గురించి మనకి ఎందులో వచ్చింది అని ఒకసారి వచ్చిందనమాట. అది వచ్చేసి రూట్‌ల్యాండ్ కమిషన్. అంతే కాకుండా ఈ రూట్‌ల్యాండ్ కమిషనే ఫేమస్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేస్తుంది. దాన్నే రూట్‌ల్యాండ్ రిపోర్ట్ అంటారు. లేదా అవర్ కామన్ ఫ్యూచర్. ఈ రిపోర్ట్ అన్నా ఒకటే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. చాలా మంది రూట్‌ల్యాండ్ కమిషన్ రిపోర్ట్ అని ఒకటే చూస్తారు. అవర్ కామన్ ఫ్యూచర్ అంటే ఇంకేదో రిపోర్ట్ అనుకోకండి. ఇది ఒకటే. ఈ రిపోర్ట్‌లోనే సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌ని పాపులరైజ్ పాపులరైజ్ చేశారనమాట. సో, దీని ఆధారంగానే
లైక్ ఇప్పుడు స్టాక్‌హోమ్ కన్వెన్షన్ నుంచి మనకేమొచ్చింది? యూఎన్‌యూపీ వచ్చింది. యూఎన్‌యూపీ తర్వాత నార్మల్‌గా ఈ బ్రూట్ కమిషన్ ఒకటి యూఎన్ జనరల్ అసెంబ్లీ ఫార్మ్ చేసింది. యూఎన్ జనరల్ అసెంబ్లీ ఫార్మ్ చేసిన బ్రూట్ కమిషన్‌లో మనకి మనకేం తెలిసిందంటే మనం సస్టైనబుల్ డెవలప్‌మెంట్ చేయాలి అని చెప్పేసి దానికోసము మేజర్ ఔట్‌కమ్ ఏమని చెప్పాలంటే, ఇప్పుడు రియో ఎర్త్ సమ్మిట్ ఉంది గదా! అది ఫార్మ్ అయిందనమాట. ఓకే. ఈ రియో ఎర్త్ సమ్మిట్ అన్నది ఈ బ్రూట్ కమిషన్ ఔట్‌కమ్ అని చెప్పొచ్చు. ఓకే. ఈ రియో ఎర్త్ సమ్మిట్ అంటే ఏంటి ఇప్పుడు మనం చూద్దాము. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్‌మెంట్ ఇప్పటి నుంచి సీరియస్‌గా క్రియేట్ చే అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. లైక్ యాక్షన్స్ తీసుకోవడం మొదలుపెట్టారనమాట. 1992 వరకు నార్మల్‌గా కాన్ఫరెన్సెస్ అవుతున్నాయి. మనం ఇది చేద్దాం, అది చేద్దాం అంటున్నారు గానీ, ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు. 1992 నుంచి టార్గెట్ సెట్ చేయడము, మనమందరము లైక్ కంట్రీ హెడ్స్ అందరం కలిసి మనం ఒక టైంకి మీట్ అవ్వాలి అని. ఇలాగా అన్నీ జరుగుతున్నాయి కాబట్టి రియో సమ్మిట్ అన్నది చాలా ఫేమస్ అనమాట. ఇదొచ్చేసి రియో డి జెనెరియో బ్రెజిల్‌లో జరిగింది. ఓకే. ఈ మేజర్ ఔట్‌కమ్స్ ఏంటి? రియో జెనెరిటీస్‌లో ఇది కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వెషన్. ఈ మేజర్ ఔట్‌కమ్స్ ఎజెండా 21, రియో డిక్లరేషన్, యూఎన్ఎఫ్‌సిసి, యూఎన్‌సిబిడి అండ్ యూఎన్‌సిసిడి ఈ 5 ఆప్షన్స్ ఇచ్చారనమాట ఒకసారి. ఈ ఈ ఆప్షన్ ఇవ్వలేదు. టోటల్‌గా 6 ఔట్‌కమ్స్ వచ్చాయన్నమాట యూఎన్‌సిసిడిలో. యూఎన్‌సిసిడి అందరూ లైక్ కంట్రీ హెడ్స్ అందరూ వెళ్లి జాయిన్ అవుతారు కదా! చేసిన తర్వాత మనం ఎజెండా 21 అని ఇక్కడ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ కోసం ఏం ప్లాన్ చేయాలి అని ఇక్కడ ఒక 21 ప్లాన్స్ చేశారు. 21 రూల్స్ చేశారు. తర్వాత ఇక్కడ రియో డిక్లరేషన్ అని 27 ప్రిన్సిపల్స్, ఇలా ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ ఏంటంటే నాన్ బైండింగ్ అనమాట. నాన్ బైండింగ్ అంటే ఇలా చేస్తే బావుంటది అని మాత్రం చెప్తారు. కంపల్సరీగా చెయ్యండి. ఇలా మీరు ఇంకా కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేయకండి అలా చెప్పలేరు. ఎందుకంటే మనము ఈ డెవలపింగ్ కంట్రీస్ ఇంకా. మనం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం మనం. మనకి అన్ని రిస్ట్రిక్షన్ చేసేస్తే మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, మన కంట్రీలో ఉండే చాలా మందికి ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తాయి కాబట్టి, ఇవన్నీ నాన్ బైండింగ్ అనమాట. సో, ఈ ఈ యూఎన్ఎఫ్‌సిసి, సీబీడీ ఇంకా సీసీడీ వచ్చేసి ఇవి లీగల్లీ బైండింగ్ కన్వెన్షన్స్ అనమాట. ఇప్పుడు యూఎన్ఎఫ్‌సిసి కింద ఏదన్నా అందరూ లైక్ సమ్మిట్‌లో ఏదన్నా నిర్ణయం తీసుకుంటే అప్పుడు అందరూ ఓకే చెప్పి రాటిఫై చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అది లీగల్లీ బైండింగ్ అవుతుంది. ఓకే. ఇప్పటి వరకు మీకైతే ఇది అర్థమైందని అనుకుంటున్నాను. యూ యూఎన్‌సీసీడీ అన్నది డైరెక్ట్‌గా ఫస్ట్ టైమ్ వీటిలతో పాటు రాలేదనమాట. తర్వాత ఈ ఎజెండా 21 బేస్ చేసుకొని యూఎన్‌సీసీడీని కూడా యాడ్ చేశారు. ఎట్ ఎ టైమ్ వచ్చిందని మరీ అంత డెప్త్‌గా రాదులెండి క్వెషను. ఇన్‌కేస్ వస్తే గనుక చూడండి యూఎన్‌సీసీడీ అన్నది బేస్డ్ ఆన్ ఎజెండా 21. ఓకే. ఐ హోప్ మీకిది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ప్రోటోకాల్స్ గురించి, కన్వెన్షన్ గురించి ఏమన్నా కరెంట్ అఫైర్స్ వస్తే మీకు అర్థమైతదని అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.